CM Chandrababu Naidu alleged 75% increase in liquor prices in previous GovDP App Assembly 2024. నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీబీ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. 41 జీవో నెంబర్ 95/2020 డెడికేటెడ్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, డీజీపీ ఎక్సెప్షియో సెక్రటరీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్, హెచ్ఓడి, 70% క్యాడర్ అంటే 4393 మందిని వీళ్ళ అధ్వర్యంలో తీసుకొచ్చారు. 208 ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ అధ్వర్యంలో పెట్టారు. దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం, ఇలిసిట్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం, స్మగ్లింగ్ లేకుండా చూడడం, బూట్ లెగ్గింగ్ లేకుండా చూడడం కోసం చేశారు. కానీ మీరు అక్కడ పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో 27% పెరిగింది. ఎన్డీపీఎల్ లిక్కర్ సీజ్డ్ 66% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్ట్ 161% పెరిగాయి. 2017లో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద, తర్వాత రాను ఇష్టానుసారంగా పెరిగింది. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది. కమిషనర్ ఎక్సైజ్, ఎండి ఎస్బిసిఎల్ ఆయన ఒక పెద్ద లీడర్ని తీసుకొచ్చాడు, ఐఆర్టీఎస్ నుంచి తీసుకొచ్చారు. అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్డ్ సర్వీస్ని తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి, వ్యాపారం చేయడానికి. అదే మరి డీజీ పోలీస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, టోటల్ కన్ఫ్యూజన్. కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది, పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే, మొదటిది బ్లూ తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర. నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది. తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వస్తాం అన్నీ ఉన్నాయి మీకు అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్. నేను మొత్తం 14-15 నుంచి తీసుకున్నాం. 5 ఏళ్ళు తీసుకుంటే 4680 కోట్లు డిఫరెన్స్. 14-19 మనకు తెలంగాణకి. 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి, పాలసీ ఒకటే. ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే, అదే వాళ్ళు అమలు చేశారు. 5 ఏళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం. ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఎన్ని 42,762 కోట్లు డిఫరెన్స్. 10 టైమ్స్ పెరిగిపోయింది. ఒకే సంవత్సరం 4,500 కోట్లు. ఇంకొక 2021లో మీరు చూస్తే 8,456 కోట్లు. తర్వాత 21-22లో 9,798 కోట్లు, 9,470 కోట్లు, 10,506 కోట్లు. తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ 58% పాపులేషన్, అక్కడ 42% పాపులేషన్. పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్నీ తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే 18,860 కోట్లు. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్సో డబ్బులు ఇస్తారంటే మనందరం చాలా అప్రిషియేట్ చేశాం. ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది 5 ఏళ్లలో 18,560 కోట్లు కోల్పోయాం. మినిమం, ఇంకా ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్, ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ 14-19 131 lakh కేసెస్. తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది 3,324 lakh కేసెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే
18-19కి 384 lakh కేసెస్ అమ్మాం. అదే 23-24కు తగ్గిపోయింది, 346కు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రొజెక్షన్ చేసి 485 lakh కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు. 18-19 కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. Like, share, subscribe.